Hi viewers, I'm your Dr. Kola. నిన్న నేను మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ మరియు నర్సరీ విషయం మాట్లాడాము. ముఖ్యంగా ప్రీ ప్రైమరీ లేదా నర్సరీలో జాయిన్ చేసే ముందు ముఖ్యంగా పేరెంట్స్‌కి సూచనలేందంటే, మీరు స్కూల్ విజిట్ చేసి, మీ పిల్లలకు సరిపోయే సైజ్ బెంచ్ ఉన్నాయా? మామూలుగా చూసినట్టయితే బెంచెస్ కామన్‌గా చేస్తుంటారు. కానీ ప్రీ ప్రైమరీ, నర్సరీలో పిల్లల హైట్‌కి తగ్గట్టు చైర్స్ కానీ, బెంచెస్ కానీ ఉన్నాయా? అదేవిధంగా బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయా? అంటే చిన్న పిల్లలు ఆడుకోవడానికి. అదేవిధంగా మ్యాట్ ఉందా పడుకోవడానికి? అదేవిధంగా క్లాస్ రూమ్‌లో మరి మంచి మంచి పిక్చర్స్ ఉన్నాయా? అదేవిధంగా బోర్డ్ గూడా ఎట్లా ఉండాలంటే, చుట్టూ క్లాస్ రూమ్‌లో పిల్లలు ఎక్కడంటే అక్కడ రాయడానికి బోర్డ్ లాంటిది ఉన్నట్టయితే, వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడు రాస్తారు. నేనేమన్నాను, పిల్లలు వాళ్ళ ఇష్టం ఉన్నట్టు క్లాస్ రూమ్‌లో ఉండాలి. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రీ ప్రైమరీలో మరియు నర్సరీలో పిల్లలకు స్నాక్స్ పీరియడ్ ఉందా? అంటే ఇంటి దగ్గర, అమ్మ దగ్గర పిల్లలు చాలా చిన్న చిన్న తినుబండారాలు తింటా ఉంటారు. ఒకటేసారి స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత అవి దొరకకపోతే చాలా ఇబ్బంది పడతా ఉంటారు. కాబట్టి స్నాక్స్ పీరియడ్ ఉందా? స్లీపింగ్ పీరియడ్ ఉందా? అదేవిధంగా మనం ఏమన్నాం రాసుకోవడానికి బోర్డ్ చుట్టుపక్కల ఉందా? ఇదే కాకుండా మనం గమనించాల్సిందేంటంటే వాష్‌రూమ్స్ ఉన్నాయా పిల్లలకి సరిపడా? అదేవిధంగా దగ్గరగా ఉన్నాయా? వాళ్ళకి అంటే చిన్న పిల్లలకి ఉపయోగపడే విధంగా ఉన్నాయా? లేవా? ఇవి కాకుండా ఇంకా ముఖ్య అంశం గమనించాల్సిందేంటంటే చిన్న పిల్లలకి టాయిలెట్ ప్రాబ్లమ్ ఉంటది. కాబట్టి ఆయాలు సరిపడేంత ఉన్నారా స్కూల్‌లో? అదేవిధంగా మరి ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటిదంటే ఆహ్, టీచర్స్ ఎవరైతే ఉన్నారో మరి ముఖ్యంగా ప్రీ ప్రైమరీ అండ్ నర్సరీలో మనకు కావాల్సిందేంటంటే విమెన్ ఉన్నారా లేదా? అంటే ఆడపిల్లలే ఉండాలి. ఆడవాళ్ళు ఉన్నట్టయితే కేరింగ్‌గా ఉంటుంది. కాబట్టి పిల్లలకి ఇబ్బంది పడరు. కాబట్టి ఈ అంశాలన్నీ గమనించిన తర్వాతనే మరి ప్రీ ప్రైమరీలో జాయిన్ చేయండి. సో, మరి ఫర్నిచర్, అదేవిధంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులు, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా స్లీపింగ్ పీరియడ్, స్నాక్స్, టాయిలెట్, ఆయా ఇవన్నీ చూసిన తర్వాత ఆడుకుంటందుకు గ్రౌండ్ కూడా ఉందా? ఆడుకుంటందుకు ఎక్విప్‌మెంట్ ఉందా? ఇవన్నీ చూసిన తర్వాతనే ప్రీ ప్రైమరీ మరి నర్సరీలో జాయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతి విద్యార్థి చాలా ముఖ్యం. అదేవిధంగా ప్రతి తల్లిదండ్రులకు కూడా వాళ్ళ యొక్క పిల్లడు చాలా ముఖ్యం. ఎందుకంటే ఈరోజు పిల్లలే రేపు భారతదేశానికి ఆయువుపట్టు. వారే మన రిసోర్సెస్. కాబట్టి మనం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రీ ప్రైమరీ లేదా నర్సరీలో జాయిన్ చేయాలి. థాంక్ యూ. అంటిల్ దెన్ ఐ యామ్ డాక్టర్